ఈ రోజుల్లో అధిక సంఖ్యలో యూరిక్ యాసిడ్తో బాధపడేవారు చాలామంది ఉన్నారని చెప్పాలి. ఈ యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కీళ్ళ నొప్పులు భయంకరంగా ఉంటాయి. ఆ బాధను భరించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అది ఎంత హాని కలిగిస్తుంది అనేది. ఈ యొక్క యూరిక్ యాసిడ్ బాడీలో ఎక్కువ అవడం వల్ల కీళ్ళ నొప్పులతో పాటు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా అధికంగానే ఉంటుంది. మరి ఈ యొక్క యూరిక్ యాసిడ్ని బాడీ నుంచి బయటకు పంపించాలంటే కొన్ని ఆహార జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు ప్రముఖ నెఫ్రాలజిస్టులు. మరి అధికంగా వాటర్ తీసుకోవడం వల్ల బాడీలో ఉన్నటువంటి ఈ యొక్క యూరిక్ యాసిడ్ యూరిన్ రూపంలో బయటకు పోతుంది. తద్వారా కీళ్ళ నొప్పులు క్రమక్రమంగా తగ్గిపోతాయన్నమాట. దీంతో పాటుగా లీన్ ప్రోటీన్ కూడా తీసుకోవాలి. ఇది చికెన్ మరియు టోపా కోడిగుడ్లలో పుష్కలంగా ఈ యొక్క లీన్ ప్రోటీన్ దొరుకుతుందన్నమాట. ఇవి చికెన్ మరియు టోపా మరియు గుడ్లు రెగ్యులర్గా కూడా తీసుకోవచ్చు యూరిక్ యాసిడ్ ఉన్నవారు. అదేవిధంగా ఓట్స్, బ్రౌన్ రైస్, కినోవా వంటి తృణధాన్యాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బాడీలో ఉండే యూరిక్ యాసిడ్ని క్రమక్రమంగా తగ్గించడంలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మ, నారింజ, బత్తాయి ఇటువంటి యొక్క పళ్ళన్నీ కూడా తీసుకోవడం వల్ల ఇందులో ఉండే విటమిన్ సి బాడీలో ఉండే యూరిక్ యాసిడ్ని తగ్గించడంతో పాటు బాడీకి కూడా ఎంతగానో శక్తిని ప్రసాదించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. దీంతో పాటుగా స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ, బ్లూబెర్రీ వంటి యొక్క వాటిలో కూడా ఈ పళ్ళల్లో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బాడీలో ఉండే యూరిక్ యాసిడ్ని తగ్గించడంలో తన వంతు పాత్ర పోషించడంలో ఆశ్చర్యపడవసరం లేదు. దీనితో పాటుగా ఎవరైతే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తారో వారికి కూడా ఈ యొక్క విటమిన్స్ లోపం లేకుండా అదేవిధంగా బాడీలో ఆర్గన్స్ అన్ని క్రమంగా పనిచేసి ఈ యొక్క కీళ్ళ నొప్పులు కూడా త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. వీటితో అంతేకాకుండా ఎక్కువగా ఆకుకూరలు మరియు కీరదోస, టమోటా, క్యారెట్ వీటిలో కూడా ప్యూరిన్స్ తక్కువగా ఉంటాయి. దానివల్ల బాడీలో ఉండే యూరిక్ యాసిడ్ కూడా క్రమంగా తగ్గించడంలో తన వంతు పాత్ర పోషిస్తుంది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏ అయితే ఆహారాలు నేను చెప్పిన వాటిని డైలీ మీ యొక్క ఆహారంలో చేర్చుకోండి. తద్వారా బాడీలో ఉన్నటువంటి ఈ యొక్క యూరిక్ యాసిడ్ని బయటికి పంపించడంలో మీ వంతు కృషి చేయండి. ఎక్కువగా మందులకు మాత్రమే బానిస అవ్వకుండా ఈ యొక్క భయంకరమైన బాధను కలిగించేటువంటి యూరిక్ యాసిడ్ని తగ్గించడంలో ఈ యొక్క ఎక్కువ చెప్పినటువంటి ఈ యొక్క ఆహారాలని మీ యొక్క డైలీ రొటీన్లో తీసుకోవడం మర్చిపోకండి.